ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్ట్రీమ్ యాడ్ మోనిటైజేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న వార్నింగ్ లాగానైతే మనకి డిస్ప్లే అవుతుంది. ఏంటి? ఇయర్నింగ్స్ డిస్ప్లే ఎర్రర్ ఫ్రమ్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ అనేది మనకి చూపిస్తుంది. అసలు ఈ ప్రాబ్లం ఏంటిది? దీనివల్ల మన ఇయర్నింగ్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటిదా? దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. సో చెప్పాను కదా, మనకి సోషల్ మీడియా అకౌంట్స్లో మనీ ఇయర్నింగ్ చేసుకునే తరఫున ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా సరే దాని గురించి క్లారిటీ మీకు కావాలి. దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మన అకౌంట్ తరఫున క్లియర్ ఇన్ఫర్మేషన్ మన అకౌంట్లో ఉంటుంది అని చెప్పాను కదా. సో అందుకనే ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకోసం అయితే నేను తీసుకొచ్చాను. సో పర్టికులర్గా ఇన్స్ట్రీమ్ యాడ్ మోనిటైజేషన్ ఎవరికైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి మాత్రమే షో అవుతుంది. మిగిలిన మోనిటైజేషన్ వాళ్ళకైతే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. కేవలం ఇన్స్ట్రీమ్ మోనిటైజేషన్ తరపున అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం, అక్కడ మనకి యాడ్ ప్లే మనీ ఇయర్నింగ్స్ అవుతాయి కదా. టోటల్గా ఈ మోనిటైజేషన్ టూల్ తరపునే మనకైతే ఇయర్నింగ్స్ డిస్ప్లే ఎర్రర్ ఫ్రమ్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ అనేది మాత్రం మనకి చూపిస్తుంది. సో ఇది వచ్చే మాత్రం ఒక 2 days అయితే నుంచి అయితే మాత్రం ఇలానే చూపిస్తుంది. రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అనేది అయితే టక్కున చూద్దాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే అసలే మర్చిపోకండి. Between March 1st and March 11th, content level and daily earnings for in-stream ads may be displayed incorrectly. This is due to data attribution issue that has since been resolved. Earnings for this period in a total are accurate and will be included in the payment of this పే సైకిల్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్స్ట్రీమ్ యాడ్ మోనిటైజేషన్ తరఫున ఈ March 1st నుంచి కూడా 11th వరకు అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయితే ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఇయర్నింగ్స్ అనేది కరెక్ట్గా చూపించదు. అంటే మనకి లక్షలలో వ్యూస్ వచ్చినాయి అనుకోండి, సో ఇంతకుముందుకు లక్షలలో వ్యూస్ వస్తే మనకు వచ్చిన ఇయర్నింగ్స్, అలాగే ఇప్పుడు చూపే ఇయర్నింగ్స్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ 1st నుంచి 11th వరకు కూడా ఎవరికి కూడా ఈ మోనిటైజేషన్ టూల్ తరఫున మాత్రం మనీ అనేది మీకు ఇన్కరెక్ట్గా చూపిస్తుంది, అంటే తప్పుగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ మోనిటైజేషన్ తరపునే చిన్నగా అయితే ప్రాబ్లం ఉంది. సో దాని తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయి మీకు వచ్చిన వ్యూస్కి కరెక్ట్గా మనీ ఎంత ఇయర్నింగ్స్ చేసుకున్నారు అనేది ఇక్కడ కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. అప్పటి వరకు అయితే ఏం కూడా కంగారు పడకండి అని ఫేస్బుక్ మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. చెప్పాను కదా, ఇన్స్ట్రీమ్ యాడ్ మోనిటైజేషన్ తరపున మాత్రమే ఇదైతే ఉంది. సో మీరు కూడా ఒకసారి కనుక చెక్ చేసుకుంటే మీ వీడియోస్ ఇంతకు ముందుకు వచ్చిన వ్యూస్కి ఇయర్నింగ్స్, అలాగే ఇప్పుడు వచ్చిన వ్యూస్ ఇయర్నింగ్స్ అనేది మీకు డిఫరెంట్ అయితే తేడా కొట్టేసి ఉంటుంది. నాకైతే చాలా క్లియర్గా అన్నీ అయితే అర్థమైపోయింది. సో స్టార్టింగ్ అర్థమైపోయింది, దాని తర్వాత అక్కడ పైన అనేది గమనించినాం కాబట్టి ఓహో ప్రాబ్లం అయితే ఇది, మన అకౌంట్ తరపునైతే ఎలాంటి ప్రాబ్లం లేదనే క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇలా మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీరు క్లారిటీగా వాటి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా వెతకాల్సిన అవసరం లేకుండా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా మన ఛానల్కి వచ్చేసి చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోండి. సో మీరు ఇప్పుడు అయితే ప్రజెంట్ అక్కడ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆటోమేటిక్గా రీసాల్వ్ అయ్యే వరకు మీరు అయితే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి.